కోల్కతాలో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోసం సాల్ట్ లేక్ స్టేడియంలో అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడుతుంటే కనీసం ఆయన్ను చూడనివ్వలేదని ఆరోపిస్తున్నారు అభిమానులు. మెస్సీ 45 నిమిషాలు స్టేడియంలోనే ఉంటారని ఆశిస్తే ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంపై ఫైర్ అవుతున్నారు. మెస్సీని చూడకుండా పోలీసులు లాఠీచార్జ్ చేశారని అంటున్నారు. పోలీసులు అధికారుల తీరును నిరసిస్తూ స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరేసి అయితే నిన్నటి నుంచి కోల్కతా మెస్సీ మానియాతో ఊగిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా మెస్సీ పేరే వినిపించింది. సాకర్ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న మెస్సీని చూసేందుకు సాల్ట్ లేక్ స్టేడియం నిండిపోయింది. 78,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న స్టేడియానికి లక్షల మంది ఫ్యాన్స్ తరలివచ్చారు. స్టేడియంలో ఆయన 45 నిమిషాలు ఉంటారని మెస్సీని ఆయన షాట్స్ను తమ కెమెరాలో ఒడిసిపట్టేందుకు ఊవిలూరారు. కానీ మెస్సీ మాత్రం ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. కనీసం అభిమానుల వైపు ఒక చూపు కూడా చూడలేదు. సరికదా, తనతో ఉన్న సెలబ్రిటీలతో ముచ్చట్లలో మునిగిపోయారు మెస్సీ. అంతకుముందు 70 అడుగుల తన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మెస్సీ వస్తారని అభిమానులు వీధుల్లో ఎదురు చూశారు. కానీ భద్రతా కారణాల వల్ల విగ్రహ ఆవిష్కరణను వర్చువల్గా కానిచ్చారు మెస్సీ. అక్కడ నిరాశకు గురైన ఫ్యాన్స్ కనీసం స్టేడియంలోనైనా మెస్సీని డైరెక్ట్గా చూడొచ్చని, తమ అభిమాన ఆటగాడితో దూరం నుంచి సెల్ఫీ తీసుకుందామని, కుదరకపోతే ఒక్కసారైనా చూద్దామని ఆశించిన అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. ఇంకేముంది, తమను పట్టించుకొని స్టార్ పై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు.